భాగ్యనగర ప్రజలు ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడంతో ఈ వేడుకల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలో అత్యంత వైభవంగా లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రధానంగా లాల్ దర్వాజలోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే ఈ 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 9 ఆదివారం నాడు అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. తర్వాత సోమవారం ఆగస్టు 10న ఘటం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాలిబండ్, చార్మినార్, పత్థర్ గట్టి మీదుగా మూసీ నదికి సమీపంలోని నయాపుల్ ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. దక్కన్ క్రానికల్ తాజా కథనం ప్రకారం ఈ ఆలయ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. 1908లో వచ్చిన మూసీ వరదల సమయంలో అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ ఉత్సవాలకు ప్రోత్సాహం అందించారని, అప్పటి నుంచి ఈ లాల్ దర్వాజా బోనాలకు మరింత ప్రాముఖ్యం ఏర్పడిందని చరిత్రకులు చెబుతున్నారు. భాగ్యనగర ప్రజలు ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడంతో ఈ వేడుకల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలో అత్యంత వైభవంగా లాల్ దర్వాజ్ బోనాల జాతర జరుగుతోంది. తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రధానంగా లాల్ దర్వాజ్లోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే ఈ 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆగస్టు 9 ఆదివారం నాడు అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజల అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. తర్వాత సోమవారం ఆగస్టు 10న ఘటం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్, పత్థర్ గట్టి మీదుగా మూసీ నదికి సమీపంలోని నయాపుల్ ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. దక్కన్ క్రానికల్ తాజా కథనం ప్రకారం ఈ ఆలయ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. 1908లో వచ్చిన మూసీ వరదల సమయంలో అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ ఉత్సవాలకు ప్రోత్సాహం అందించారని, అప్పటి నుంచి ఈ లాల్ దర్వాజా బోనాలకు మరింత ప్రాముఖ్యం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతారు. భాగ్యనగర ప్రజలు ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడంతో ఈ వేడుకల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలో అత్యంత వైభవంగా లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతోంది. తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రధానంగా లాల్ దర్వాజలోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే ఈ 118వ వార్షిక బోనాల పండుగ ప్రభుత్వం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని, ట్రాఫిక్ సమస్యలను, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆగస్టు 9 ఆదివారం నాడు అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. తర్వాత సోమవారం ఆగస్టు 10న ఘటం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాలిబండ్, చార్మినార్, పత్థర్ గట్టి మీదుగా మూసీ నదికి సమీపంలోని నయాపుల్ ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. దక్కన్ కార్నికల్ తాజా కథనం ప్రకారం ఈ ఆలయ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. 1908లో వచ్చిన మూసీ వరదల సమయంలో అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ ఉత్సవాలకు ప్రోత్సాహం అందించారని, అప్పటి నుంచి ఈ లాల్ దర్వాజా బోనాలకు మరింత ప్రాముఖ్యం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతారు.